హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. సో మేము ఇప్పుడు వెళ్ళబోయేది తిరుపతి అండి. హాలిడేస్లో ఎటు వెళ్ళాలని అనుకున్నాము. తిరుపతి అయితే ప్లాన్ చేసామండి. సో దేవదేవుని దయ వల్ల మాకు తిరుపతి ట్రిప్ అయితే పాసిబుల్ అయింది. సో మాకు టికెట్స్ కూడా దొరకలేదు, తత్కాల్లో బుక్ చేసాము. తిరుమల అనగానే మాకు రేణిగుంట దగ్గరికి రాగానే మా జర్నీ స్టార్ట్ అవుతుందండి. రేణిగుంటలో తిరుమల కొండలు చూస్తుంటూనే అయ్యో స్వామి సన్నిధికి వచ్చామే అనే ఫీలింగ్ ఉంటుంది. సో మేమంతా కూడా ప్రకృతిని చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఇప్పుడైతే తిరుపతిలో అయితే ఎంటర్ అయ్యాము. తిరుపతిలో ఈసారి మేము బస్ రూటే తీసుకున్నామండి. సో నడకదారిన వెళ్తే మనకి ఎంత అనుభూతి అంటే అసలు చాలా చక్కటి అనుభూతి. అది నెల రోజుల వరకు కిందికి వచ్చిన ఇంటి దగ్గర ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుపతిలో ఉన్న ఫీలింగే ఉంటుంది. సో నడకదారిలో అయితే అంత చక్కటి అనుభూతి వస్తుంది. వెళ్తుంటే మనకి అలిపిరి టోల్ గేట్ అయితే కనిపించింది. ఇది చెకింగ్ పాయింట్ అండి. సో ఇక్కడ లగేజ్ అంతా చెక్ చేసిన తర్వాత బస్సు ఘాట్ రోడ్కి అయితే వెళ్తుంది. సో బస్సులో వెళ్తుంటే అసలు చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. తిరుమల కొండలంటేనే చెప్పలేము అది ఎంత బాగుంటుందో. సో మేము వెళ్ళే ముందు రోజే అక్కడ వర్షం పడిందంట. మొత్తం వెదర్ అంతా కూడా చాలా కూల్గా ఉంది. సమ్మర్లో వెళ్ళినా కూడా ప్లస్ కొండలు కూడా మొత్తం మంచుతోటి కప్పబడినట్టే ఉన్నవి. వీడియో తీసినా కూడా అదే, చూస్తే మాత్రం చాలా బాగుంది. ఆ వ్యూ కూడా మొత్తం తిరుమల కొండలంతా కూడా మంచులో ఉన్నట్టు, వైకుంఠంలో ఉన్నట్టే అనిపించింది. సో ఇది మనం వెళ్ళే రూట్. చాలా చక్కటి అసలు అనుభూతి. మేము తిరుమలలో వెళ్ళగానే ఫస్ట్ వెంకటాద్రి పిఎస్సి 5 లాకర్ తీసుకున్నాము. సో అక్కడే ఫ్రెష్ అప్ అయినాము. ఇది అదే వ్యూ పాయింట్ అండి. సో పిఎస్సి 5లో మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళాము. రూమ్ దొరుకుతుందేమోనని ట్రై చేసాము. సో మాకు రూమ్ అయితే దొరికింది. అక్కడ గరుడాద్రిలో మాకు రూమ్ అయితే అలాట్ చేశారు. సో మేము గరుడాద్రిలో లగేజ్ అది పెట్టేసుకొని నెక్స్ట్ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది గరుడాద్రి అండి. సో తిరుమలలో ఎక్కడ నడిచినా కూడా మొత్తం భూలోక వైకుంఠంలోనే నడిచినట్టు, శ్రీవారి సన్నిధిలో నడిచినట్టే అనిపిస్తుంది. సో ఇక్కడ రూమ్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ చేసే సేవకులు కావచ్చు, ఎవ్వరు కూడా హార్ట్ఫుల్గా చేస్తారండి. చాలా చక్కగా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా. సో ఇది ఫోటో పాయింట్ అండి. ఇక్కడ మేము మాడవీధుల్లోకి అయితే వచ్చేసాము. స్వామివారి మాడవీధుల్లో నడుస్తుంటే ఆ అనుభూతే వేరు. సో మాడవీధులలో వచ్చేసాము. మాకు దర్శనము 11:30 నైట్ 11:30కి ఇచ్చారు. సో లేట్ అవుతుంది కదా అని మేము ఎగ్జిట్ ప్లాన్ తీసుకున్నాము. వరాహస్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవచ్చని. సో బయటికి వచ్చి వరాహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ అనుకోకుండా స్వామివారి ఊరేగింపు అయితే చూసామండి. ఇది మా అదృష్టము. సో ఎప్పుడు చూడలేదు, ఇది అనుకోని దర్శనము. ఓం నమో వెంకటేశాయ. సో స్వామివారి ఊరేగింపునైతే చూసామండి. చూసి నెక్స్ట్ మేము రీఎంట్రీ తీసుకున్నాము. సో మాకు దర్శనం నైట్ 11:30 వరకు అయితే కంప్లీట్ అయింది. సో అంత నైట్లో చూసినా కూడా అసలు ఎంత దగ్గర నుంచి చూసిన అనుభూతి అంటే స్వామివారిని చూడడానికి ఇంత దూరం నుంచి వెళ్ళి అసలు కన్నుల్లో నింపుకొని వచ్చేసాము. అసలు స్వామివారి దర్శనం అనగానే గుర్తుకొచ్చింది మాకు సుప్రభాత సేవ కూడా అలాట్ అయిందండి. సో అందరూ పెడుతున్నారు సుప్రభాత సేవ, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ అనుభూతి. సో మాది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అసలు అది మర్చిపోలేని అనుభూతి. సో దేవదేవుడు ప్రసాదించిన వరప్రసాదం అది. సో సుప్రభాత సేవ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను నేను. నెక్స్ట్ డే మేము ఇటు వరాహస్వామి టెంపుల్ దగ్గరికి మళ్ళీ వచ్చేసాము మాడవీధుల్లోకి. సో ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాము బయట నుంచి అని. సో అక్కడ మళ్ళీ ఒకసారి వరాహస్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని పక్కనే హయగ్రీవాచారి టెంపుల్ ఉంది. సో అటు కూడా వెళ్ళాము. అది దర్శనం అయిపోగానే నెక్స్ట్ వెంగమాంబకి వెళ్ళామండి. సో తిరుపతికి వెళ్ళిన తర్వాత వెంగమాంబ సత్రంలో అన్నం తినకుండా ఎవరైనా వస్తారా? రారు. సో వెంగమాంబ సత్రంకి వెళ్ళి సో అక్కడ ఉన్న ప్రసాదం అయితే తీసుకున్నాము. సో ఇక్కడ ఎంత చక్కగా ఉంటుంది అంటే భోజనము. సో ఎన్నో లక్షల మందికి అన్నప్రసాదాన్ని ప్రసాదించే వెంగమాంబ సత్రం అండి. సో ఇక్కడ భోజనం అయితే అసలు అమృతమయమే.
ఇక్కడ మనం భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో పాయింట్కి వచ్చి ఫోటో తీసుకున్నాము. సో మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఈసారి అయితే అనుకోకుండా చాలా తక్కువ రోజులే తీసుకున్నామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.